పెహల్గాం ఉగ్రదాడి తరువాత దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్లో హిందువులు పాకిస్తాన్ అన్నా ముస్లింస్ అన్నా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇండియాలో ఉన్న పాకిస్తానీలను ఆ దేశానికి తిరిగి పంపించేస్తున్నారు. ఈ నెల 27వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఆలోపే వెళ్లిపోవాలని, ఆ తర్వాత ఉండాలని చూస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు పాకిస్తానీ నటీనటులు ఉన్న సినిమాల విడుదలపైన కూడా ఆంక్షలు విధించారు. ఈ క్రమంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ వివాదంలో చిక్కుకుంది. ఫౌజీలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా నటిస్తున్న ఇమాన్వి ఇమాన్యుయల్ పాకిస్తానీ హీరోయిన్ అని, వెంటనే ఆమెను మూవీ నుంచి తొలగించాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్స్ చేశారు. ఆమె తండ్రి పాకిస్తాన్ మిలిటరీలో పనిచేశాడని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్ లో కూడా ఒకవైపు పాకిస్తాన్ జెండా, మరోవైపు ఇండియా జెండా పట్టుకుని తన తల్లిదండ్రులు ఉన్న ఒక ఫోటో కూడా ఉంది. అమ్మ ఇండియన్, నాన్న పాకిస్తానీ అని ఆ పోస్ట్ లో ఆమె పేర్కొంది. ఆ తర్వాత డిలీట్ చేసిందనుకోండి. అయితే దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఆమె పాకిస్తాన్ నటి కాబట్టి వెంటనే ప్రభాస్ మూవీ నుండి తొలగించండి, లేదంటే మేమంతా ఆ మూవీని బ్యాన్ చేస్తామని పోస్ట్ పెట్టసాగారు. దీనికి ఇమాన్వి స్పందిస్తూ తాను పాకిస్తాన్ కు చెందిన నటిని కాదని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి సంతాపం సైతం ప్రకటించింది. నాకే కాదు, నా కుటుంబంలోని ఎవరికీ పాకిస్తాన్ తో సంబంధాలు లేవు. నేను భారత అమెరికన్ను అని గర్వంగా చెబుతాను. హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడగలను. అమెరికాలోని లాస్ ఏంజలస్ లో పుట్టాను. నా తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లి అక్కడ పౌరులుగా మారారు. నేను అక్కడే పుట్టాను, అక్కడే చదివాను, అక్కడే కెరియర్ ప్రారంభించాను. భారత చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. భారత సంస్కృతి నా రక్తంలోనే ఉంది అని ఇమాన్వి క్లారిటీ ఇచ్చింది. కానీ ఆమె చెప్తోంది సగం నిజం సగం అబద్ధం అని నెటిజన్లు కనిపెట్టేశారు. ఆమె ప్రీవియస్ గా పోస్ట్ చేసిన ఫోటోస్ షేర్ చేసి ఇమాన్విని ఆడుకుంటున్నారు. కాగా ఈ వివాదంపై ప్రభాస్ ఫ్యాన్స్ ఇమాన్వికి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ప్రభాస్, హను సినిమా పూజా కార్యక్రమాలకు హాజరైన ఆమె ఫోటోలను వైరల్ చేస్తున్నారు. చక్కగా తెలుగింటి ఆడపడుచులా చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని వచ్చిన ఆమెను ఎలా అనుమానించాలని అనిపించింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ సినిమా పూజా కార్యక్రమంలో ఆమె ఫోటోలను వైరల్ చేస్తున్నారు.